బీషాప్ ఎంప్లాయీస్ కాలనీ శ్రీ సీతారామ సేవా సమితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కోట శేషగిరి మాట్లాడుతూ, ప్రతి సంవత్సర శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని, అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భక్తులతో పాటు అనేక మంది దాతలు సహాయ సహకారాలతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారికి పాత్రలయ్యి, అలాగే ఒక 3000 మంది దాకా అన్నప్రసాదం కూడా మేము ప్రతిరోజు పెట్టి శ్రీరాముకి మా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమంలో మా కాలనీ వాసులందరూ రాముల వారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీరామనవమి రోజు సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ కూడా బాగుండాలని, రాముల వారి సీతమ్మదేవి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. షాప్ ఎంప్లాయీస్ కానీ గుంటూరు 1. ధన్యవాదాలు. జై శ్రీరామ్. నా పేరు కోట శాస్త్రి అండి, గుడి అధ్యక్షుడు. మా కమిటీ మొత్తం ఇందాకే ఒక పావుగంట కిందే మన ప్రీత ఎమ్మెల్యే శ్రీ నజీర్ అహ్మద్ గారు గుడికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు. వారికి కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఆలయం ప్రతిరోజు దినదాభివృద్ధిగా అభివృద్ధి చెందుతుంది. మా నూతన కమిటీ ఆధ్వర్యంలో మా యూత్ టీం అంతా ఉన్నాము. మొత్తం కాలనీ మొత్తం డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి మేము పాంప్లెట్ ఇచ్చి రాములవారి కళ్యాణానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. మాకు స్పందన కూడా చాలా అద్భుతంగా ఉంది. సుమారు 1500 నుంచి పోయిన సంవత్సరం 3000 మంది దాకా